నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. ఆ మేలంతటిని మీ మీదకి రప్పింపబోచున్నాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. ఏ ప్రయత్నం చేస్తున్నావో నాకైతే తెలియదు, దేవునికి సమస్తం తెలుసు. విశ్వాసంతో నమ్మి ప్రార్థించండి. ప్రార్థన చేసుకున్నాం. మీరు చేసిన వాగ్దానం నీకు అసాధ్యమైందంటే ఏది లేదు. నువ్వు మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. నీ నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ వాగ్దానం విని ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో వారున్నా ఆ మేలంతటిని కూడా మీరు వారి మీదకి పంపబోతున్నారు. నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశావు. ఇగో ఈ వాక్యములు విని ప్రార్థిస్తున్న నీ బిడ్డలు ఎవరైతే అభివృద్ధి లేకుండా ఉన్నారో, ఆత్మీయంగా, ఆర్థికంగా, మరి అన్ని రంగాల్లో నీ ప్రజలు వర్ధిల్లాగున నీ మేలులు వారికి దయచేయండి. వివాహాల విషయాల్లో యవనస్తులైతే వారి యొక్క భవిష్యత్ విషయంలో కూడా, అది ఉద్యోగమైన, వివాహమైన, మీరు ఏ మేలైతే పంపిస్తానని వాగ్దానం చేశారో ఆ మేలంతటిని మా మీదకు పంపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారి ఉద్యోగ విషయంలో కూడా మేలులు కలుగునుగా. నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీరెక్కల చోటన మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో, క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్.